అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా ఇంజనీర్, ఎండి జనరల్ ఫిజిషియన్. ఫిట్స్ ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చునా? ఫిట్స్ మెడికేషన్ వాడుతూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చును, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకోగానే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది చెప్తారు. అందులో ముఖ్యమైనవి ఫిట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నప్పుడు మినిమం 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు వాడుతున్న మెడికేషన్ అంత ఎఫెక్టివ్గా ఫిట్స్ కంట్రోల్ చేస్తుందా, ప్రెగ్నెన్సీ సేఫా కాదా అనేది చూసుకుంటాము. ప్రెగ్నెన్సీ సేఫ్, మళ్ళీ ఫిట్స్ ఏం రావట్లేదు, గడిచిన 9 నెలల్లో ఫిట్స్ ఏం రావట్లేదు అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చును. అలా కాకుండా ఎఫెక్టివ్ కంట్రోల్ లేదు అంటే డోస్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. మరియు ఫిట్స్ వాడుతున్న మెడికేషన్ ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు అంటే బేబీలో ఏమైనా హెల్త్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనుకుంటే ఆ మెడిసిన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. డోస్ చేంజ్ చేశాక, మెడిసిన్ చేంజ్ చేశాక కూడా మినిమం 9 months అయినా మనము ఫిట్స్ రాకుండా ఉండేలా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు. ఫిట్స్ మెడికేషన్ వల్ల బాడీలో విటమిన్ లెవెల్స్, ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ లెవెల్స్ తగ్గుతాయి. అది తగ్గడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి బేబీలో ఫామ్ అవుతాయి. ఇది కూడా చాలా తక్కువే, అంత రెగ్యులర్గా ఏమీ కాదు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస డెవలప్మెంట్ అనేది బేబీలో సరిగా ఉండకపోవచ్చును. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, ఫోలిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్లోనే ఉన్నది. మీరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక కూడా రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి. ప్రెగ్నెన్సీలో మెటబాలిజమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఫిట్స్ మెడికేషన్ డోసేజ్ కూడా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. ప్రెగ్నెన్సీ స్కాన్స్ కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి. ప్రత్యేకంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉంటాము. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మీరు ముందుగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. లేదు, మీరు ఆల్రెడీ ఫిట్స్ మెడికేషన్ వాడుతున్నారు, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది, అలాంటి టైంలో కూడా సేఫ్ మెడికేషన్ ఉంది, గడిచిన 9 నెలల్లో ఫిట్స్ ఏం రాలేదు అంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అదే కంటిన్యూషన్ చేసుకుంటాము. అలా కాకుండా ఎఫెక్టివ్గా ఫిట్స్ కంట్రోల్లో లేవు అంటే మెడికేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది, డోస్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సేఫ్ బేబీకి సేఫ్ కాదు అనిపిస్తే ఎర్లీ ప్రెగ్నెన్సీలో వస్తే డోస్ మెడిసిన్ చేంజ్ చేస్తాము, లేదు అంటే అదే మెడిసిన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మరియు ఫిట్స్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళు ఎలాంటి కాంట్రసెప్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఫిట్స్ ట్యాబ్లెట్స్తో డ్రగ్ ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫరబుల్ ఇంట్రాయూటరైన్ డివైస్ యూజ్ చేయడమే ప్రిఫరబుల్. థ్యాంక్ యూ.